కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో ఉన్నారు. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆయన పరిశీలిస్తున్నారు. యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ఆయన ప్రారంభించారు. అక్కడే ఉండి చూస్తున్నారు. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్ఏడిఎఫ్ సిబ్బంది ఎలా పనిచేస్తారు, ఎలా సేవ్ చేస్తారు, ఈ అంశాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ డెమోని, వాళ్ళు చేస్తున్న రిహార్సల్స్ని పరిశీలిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది, ఆ చర్యలు ఎంత వేగంగా చేస్తుంది, దానికి సంబంధించి ఒక ఆపరేషన్, ఒక డెమో ఆపరేషన్ వాళ్ళు చూపిస్తున్నారు. పనితీరు ఎలా ఉంటుందని దాన్ని పరిశీలిస్తున్నారు అమిత్ షా. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ఉన్నారు. అండ్ అక్కడ ఒక ఉన్నతాధికారి అమిత్ షాకి వివరిస్తున్నారు, ఇలా చేస్తాం, ఇలా ఉంటుంది అని చెప్పి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు వాళ్ళు అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ఒక బిల్డింగ్ మనం చూస్తున్నాం, ఒకవేళ అదే బిల్డింగ్ అయితే అక్కడ అలా బిల్డింగ్ కూలిపోయి అలా ఉంటే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని ఎలా రక్షించాలి అని అక్కడ చూసినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదొక డెమో పీస్, అది యాక్చువల్లీ నిజానికి బిల్డింగ్ కాదు. పైనుంచి కింద దాకా మనం చూస్తున్నాం. ఇలా మేము అక్కడున్న వాళ్ళని రక్షిస్తాము అని చెప్పేసి చాలా ఫాస్ట్గా, అగ్రెసివ్గా అండ్ వాళ్ళు అలా చూపిస్తూ ఉంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పనితీరు ఎలా ఉంటుంది, ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, అది ప్రకృతి విపత్తు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో విపత్తు వచ్చినప్పుడు ఎలా చేస్తామనేది కళ్ళకు కట్టినట్లుగా చేసి చూపిస్తున్నారు. ఒక బిల్డింగ్ గనక భూకంపంతోనో ఇంకా దీంతోనో గనక కుప్పకూలిపోతే, అందులో గనక జనాలు ఇరుక్కుంటే వారిని ఎలా రక్షిస్తాం, ఆ బిల్డింగ్ని ముందు జనాలందరినీ బయటకు ఎలా పంపిస్తామనేది చాలా సాహసోపేతంగా వాళ్ళు చేసి చూపిస్తున్నారు. జాతీయ పతాకాన్ని పట్టుకొని అక్కడ కిందికి వస్తూ ఉంటే అందరూ గర్వంగా శాల్యూట్ కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కొండపావులూరు కృష్ణా జిల్లా నుంచి మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ డెమోని కేంద్ర హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ పరిశీలించడం. అక్కడ ఇప్పటికే 10th బెటాలియన్ని స్టార్ట్ చేశారు. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఆ డెమోని చూసిన తర్వాత ఇక అక్కడ నుంచి వెళ్తున్నారు హోంమంత్రి అమిత్ షా. ఆయనతో పాటు అందరూ ఉన్నారు, మనం చూస్తున్నాం. అక్కడ ఇక అతిరథ మహారథులు అనుకోవచ్చు, ఎందుకంటే కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏపీ బీజేపీ చీఫ్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఏపీ నుంచి మంత్రులు ఉన్నారు. సో ఇప్పటిదాకా ఎన్డీఆర్ఎఫ్ టీం చేసిన అసాహస కృత్యాన్ని, డెమోని చూశారు అమిత్ షా. అండ్ అక్కడ నుంచి ఇక మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నారు. పరికరాల గ్యాలరీని ముఖ్య అతిథి గారు మరియు ఇతర అతిథులు సందర్శిస్తున్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కి చెందిన అత్యాధునిక పరికరాలు మరియు సాంకేతికతలు ప్రదర్శింపబడ్డాయి. ఇప్పటిదాకా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ఆ డెమో, డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో ఎలా చేస్తామనే దాన్ని పరిశీలించిన హోంమంత్రి మళ్ళీ అక్కడికి వచ్చి ఒకసారి అక్కడున్న ఆయుధాలుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. उपकरणों का इस्तेमाल करते हुए एनडीआरएफ के रेस्क्यूअर्स अपने ऑपरेशंस का अंजाम देते हैं और उसी के साथ महत्वपूर्ण मानव जिंदगी को बचाते हैं. आपकी जानकारी के लिए एनडीआरएफ की उपकरणों की सूची का जहां तक सवाल है तो लगभग 315 तरह के विभिन्न उपकरण जो कि अलग अलग प्रकार के ऑपरेशंस में इस्तेमाल किए जाते हैं एनडीआरएफ के पास उपलब्ध हैं. అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనటానికి అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన అత్యాధునిక పరికరాలు మొదలగునవి ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న సిబిఆర్ఎన్ విపత్తు లాంటి అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బలగాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాయి మరియు సిబిఆర్ఎన్ పరికరాలను కలిసి ఉన్నాయి.